హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, మనం వర్క్ పవర్ ఎనర్జీలో ఎస్ఏ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఆ ఎస్ఏ క్వశ్చన్స్కి లింక్డ్గా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడమ్మా. ఇదిగోండి వెరీ షార్ట్ ఆన్సర్, ఎస్ఏ క్వశ్చన్కి లింక్డ్గా మనకి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు 2 మార్క్స్కి. ఎస్ఏ క్వశ్చన్ 6 మార్క్స్ అయితే దానికి లింక్డ్ క్వశ్చన్ 2 మార్క్స్కి అడుగుతాడమ్మా. సో ఆ 2 మార్క్స్కి అడగడానికి ఛాన్సెస్ ఉండే ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం చేస్తాం. ఓకేనా? ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కొన్ని మనం చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ప్రాబ్లమ్స్ రాశాను, ఒక 4 ప్రాబ్లమ్స్ రాశాను, ఇంకా ఉన్నాయమ్మా ప్రాబ్లమ్స్. ఇక్కడ నేను 1 by 1 సాల్వ్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్లోకి జంప్ అయ్యే ముందు మనకి ఎక్కువగా ఏం ప్రాబ్లమ్స్ అడుగుతాడంటే వర్క్ని బేస్ చేసుకుని ఉన్న ఫార్ములాస్. వర్క్ ఫార్ములా ఏంటమ్మా? వర్క్ ఫార్ములా ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. ఇది ఎప్పుడు ఫోర్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. ఫోర్స్ కాన్స్టెంట్గా లేదనుకున్నప్పుడు ఎఫ్ బార్ డాట్ డిఎస్ బార్, ఇంటిగ్రేషన్ ఉపయోగించి ఎఫ్ బార్ డాట్ డిఎస్ బార్, ఈ ఫార్ములా రాయండి. సో వర్క్కి సంబంధించిన ఫార్ములాస్, ఈ 2 ఫార్ములాస్ మీద బేస్ చేసుకొని మనకి ఏమడుగుతాడమ్మా? క్వశ్చన్స్ అడుగుతాడు, ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఇంకా కైనెటిక్ ఎనర్జీ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అడుగుతాడు. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? 12 mv², మీకు తెలుసు. ఇంకా వర్క్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ కదా. అసలు ఓకే, ఇంకా పవర్కి సంబంధించిన ఫార్ములాస్ కూడా ఉంటాయమ్మా. పవర్కి సంబంధించిన ఫార్ములా ఏంటంటే ఫోర్స్ డాట్ వెలాసిటీ బార్. పవర్కి సంబంధించిన ఫార్ములా ఫోర్స్ డాట్ వెలాసిటీ బార్, లేదంటే ఇది కూడా వాడతాడమ్మా, dw/dt. రేట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ కాల్డ్ పవర్. రేట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ కాల్డ్ పవర్. లేదా de/dt, ఎనర్జీ బై టైం. ఎనర్జీ బై టైం కూడా పవర్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, వర్క్ బై టైం కానీ లేదంటే ఎనర్జీ బై టైం కానీ అది కూడా పవర్కి ఈక్వల్ అవుతుంది. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్క్ పవర్ ఎనర్జీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కాబట్టి. ఇదిగోండి వర్క్కి ఫార్ములా ఇది, ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీకి సంబంధించిన ఫార్ములా ఇది, పవర్కి సంబంధించిన ఫార్ములాస్ ఇవి. సో మ్యాక్సిమం ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకునే మనల్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనమ్మా, రైట్. సరే, అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమన్నాడు? ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 3i. సో ఫోర్స్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, సో డేటా రాద్దాం ముందు. ఫోర్స్ ఇచ్చాడు. ఫోర్స్ ఎఫ్ బార్ ఈక్వల్ టు 3i బార్ ప్లస్ 4j బార్ మైనస్ 5k బార్. ఇంకేమి ఇచ్చాడు? డిస్ప్లేస్మెంట్ డి బార్ కూడా ఇచ్చాడు. డిస్ప్లేస్మెంట్ డి బార్ ఈక్వల్ టు 5i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 3k బార్. మనల్ని ఏమడిగాడు? ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ఎఫ్ బార్ అండ్ డి బార్. ఓకే, ఎఫ్ బార్కి డి బార్కి మధ్యలో యాంగిల్ అడిగాడమ్మా. సింపుల్. ఎఫ్ బార్ డాట్ డి బార్ ఏమవుతుందమ్మా? ఎఫ్డి కాస్ థీటా, అంతేనా? ఎఫ్ బార్ డాట్ డి బార్ ఏమవుతుంది? ఎఫ్డి కాస్ థీటా. ఇక్కడ ఎఫ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్, డి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, అంతే కదా. ఎఫ్ బార్ క్రాస్ డి బార్ అయితే ఎఫ్డి సైన్ థీటా అవుతుంది. ఎఫ్ బార్ డాట్ డి బార్ అంటే ఎఫ్డి కాస్ థీటా అవుతుంది. సో దీని నుంచి కాస్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ థీటా ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ డి బార్ బై ఎఫ్ ఇంటూ డి. ఓకే, ముందు ఎఫ్ వాల్యూ కనుక్కుందాం. ఎఫ్ వాల్యూ ఎంత చూడమ్మా. ఎఫ్ బార్ వాల్యూ ఇది. ఎఫ్ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ వేస్తాలే. ఎఫ్ బార్ వాల్యూ ఇదమ్మా. ఎఫ్ వాల్యూ ఏమవుతుంది అంటే ఎఫ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎఫ్ అని. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? సింపుల్, స్క్వేర్ రూట్ ఆఫ్ 3² ప్లస్ 4² ప్లస్ 5², అంతే కదా. 3² ప్లస్ 4² ప్లస్ 5², అంతే అమ్మా. అంటే 9 ప్లస్ 16 ప్లస్ 25, 9 ప్లస్ 16 25, 25 ప్లస్ 25 50, దేర్ఫోర్ √50. అలాగే డి బార్ ఏమవుతుంది చూడండి అమ్మా. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డి బార్ అంటే డి, సింపుల్గా డి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డి బార్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 5² ప్లస్ 4² ప్లస్ 3², 25 ప్లస్ 16 ప్లస్ 9, సేమ్ మళ్ళీ 5 వస్తుంది. సో √50. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయటమే. కాస్ థీటా. ఇంకా ఎఫ్ బార్ డాట్ డి బార్ కూడా క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఎఫ్ బార్ డాట్ డి బార్, డాట్ ప్రోడక్ట్ ఎలా చేయాలో తెలుసు కదమ్మా. డాట్ ప్రోడక్ట్ ఎలా చేయాలో తెలుసు కదా. ఎఫ్ బార్ డాట్ డి బార్ కూడా క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఎఫ్ బార్ డాట్ డి బార్ ఈక్వల్ ఏమవుతుంది చూడండి? 3i బార్ ప్లస్ 4j బార్ మైనస్ 5k బార్ డాట్ 5i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 3k బార్. ఓకే అమ్మా, డాట్ ప్రోడక్ట్ అంటే సింపుల్. ఇక్కడ మల్టిప్లై చేయండి, ఇక్కడ వేయండి, ప్లస్ ఇది మల్టిప్లై చేయండి, ఇక్కడ వేయండి, ప్లస్ ఇది మల్టిప్లై చేయండి, ఇక్కడ వేయండి, అంతే, ఫినిష్. ఓకే అమ్మా, ఐలు మల్టిప్లై చేయండి. ఐలు మల్టిప్లై చేస్తే 3 × 5 15 అయిపోయింది. ప్లస్
4 × 4 16, అది కూడా అయిపోయింది. ఇంకా ఇచ్చోండి అమ్మా, 15 + 16 ఇదేమవుతుంది, -5 × +3 -15 అయిపోయింది. ఓకే, సో -15 + 15 క్యాన్సిల్ అయితే మనకి 16 మిగులుతుంది. సో ఎఫ్ బార్ డాట్ డి బార్ వాల్యూ ఏమో 16 వచ్చింది. ఇంకా ఎఫ్ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. cos θ = ఎఫ్ బార్ డాట్ డి బార్ ఏమో 16, ఎఫ్ ఇంటూ డి ఏమవుతుందమ్మా √50 × √50 విచ్ ఇస్ ఈక్వల్ టు 16/50 అయిపోయింది. విచ్ ఇస్ ఈక్వల్ టు 16/50. మీరు ఇది ఇంకా సాల్వ్ చేయాలంటే ఇది 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. Therefore, cos θ = 8/25 or θ = cos అటు తీసుకెళ్ళండి ఏమవుతుంది, cos ఇన్వర్స్ అవుతుంది, cos ఇన్వర్స్ 8/25. ఓకే అమ్మా, cos ఇన్వర్స్ 8/25 అయిపోయింది. ఇంకేం కనుక్కోమన్నాడు, ఆల్సో ఫైండ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ ఎఫ్ బార్ ఆన్ డి బార్. ఏం లేదమ్మా, ప్రొజెక్షన్ ఆఫ్ ఎఫ్ బార్ ఆన్ డి బార్ అంటే చూడండి, ఇది ఎఫ్ బార్, ఇది డి బార్ అనుకోండి. ఈ రెండింటిలో మధ్యలో యాంగిల్ θ, ఆ θనే మనం క్యాల్కులేట్ చేసాం. ప్రొజెక్షన్ ఆఫ్ ఎఫ్ బార్ ఆన్ డి బార్ అంటే దీని ప్రొజెక్షన్ ఇక్కడ ఎంత ఉంటుందమ్మా, ఎఫ్ కాస్ థీటానే కదా, ఆ వాల్యూ కనుక్కుంటాం మనం. ఎఫ్ కాస్ థీటా వాల్యూ కనుక్కోవాలమ్మా, అంతే. సో ఎఫ్ కాస్ థీటా దేనికి ఈక్వల్ అవుతుంది, ఎఫ్ అంటే ఎంత, ఎఫ్ √50 ఇంటూ కాస్ థీటా అంటే ఇది అర్థం 16/√50 × √50 అర్థం. ఎందుకంటే √50 క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా, కాస్ థీటా బదులు ఇది వేద్దాం అమ్మా, 16/√50 × √50 వేద్దాం. సో √50 క్యాన్సిల్ అయింది, ఇంకేం మిగిలింది 16/√50. నేను దీన్ని 16/2√25 అని రాస్తా, √25 సారీ 25 × 2 అని రాస్తా, √25 అంటే 5. సో మనకి ఏం మిగులుతుంది, 16/5√2 అంతే. సో ఎఫ్ కాస్ థీటా = 16/5√2. ఓకే, అయితే ఇప్పటివరకు ఈ క్వశ్చన్ అయితే అడిగిన సందర్భాలు లేవు. అయితే ఈ క్వశ్చన్ అడిగాడు తెలంగాణ స్టేట్లోనో మరి ఏపీలోనో ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ చూద్దాం. ముందది మీరు ఏం చేస్తారు, పాజ్ చేసి రాసుకోండి అమ్మది, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మ. ఇన్ ఏ బ్యాలిస్టిక్స్ డెమాన్స్ట్రేషన్, ఏదో డెమాన్స్ట్రేషన్, ఓకే, ఏ పోలీస్ ఆఫీసర్ ఫైర్స్ ఎ బుల్లెట్ ఆఫ్ మాస్ 50 grams with a speed of 200 meters on a soft plywood of thickness 2 centimeters. ఓకే అమ్మా, ఒక బ్యాలిస్టిక్ డెమాన్స్ట్రేషన్లో పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడంట, 50 grams మాస్ ఉన్న బుల్లెట్, మాస్ ఈక్వల్ టు 50 grams అంటున్నాడు. దాన్ని నేను 50 × 10⁻³ kgs అని రాసేస్తా, గ్రామ్స్ని కేజెస్లో కన్వర్ట్ చేస్తా. ఇంకా విత్ స్పీడ్ ఆఫ్ 200 meters/s. దాని స్పీడ్ ఎంత అంటమ్మా, 200 meters/s. ఓకే, ఆన్ ఏ సాఫ్ట్ ప్లైవుడ్ ఆఫ్ థిక్నెస్ 2 centimeters. సో థిక్నెస్ ఆఫ్ ప్లైవుడ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 2 centimeters, విచ్ ఇస్ ఈక్వల్ టు 2 × 10⁻² meters. దాన్ని కూడా కన్వర్ట్ చేస్తారు మీటర్స్లో. ఓకే, ద బుల్లెట్ ఎమర్జెస్ విత్ ఓన్లీ 10% ఆఫ్ ఇట్స్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీలో 10% ఈ బుల్లెట్కి ఉందట. వాట్ ఈస్ ఎమర్జెంట్ స్పీడ్ ఆఫ్ ది బుల్లెట్, బయటకు వచ్చిన ఎమర్జెంట్ స్పీడ్ ఎంత అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ మనం ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ కనుక్కుందాం. ఇనీషియల్, దీన్ని విఐ అని రాస్తాం, ఇనీషియల్ వెలాసిటీ కదా. సో ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ రాసుకోండి. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ ఎంత, 12mv², vi². ఓకే, సో దిస్ ఈస్ 12m. m అంటే ఎంతమ్మా, m అంటే 50 × 10⁻³ ఇంటూ 200² అంటే సమ్ 40,000 అంతేనా, 200², 2 2s are 4, ఓకే 40,000. సో ఇది కైనెటిక్ ఎనర్జీ అమ్మ, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఇది. ఓకే, సో ఇది 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 25 4s are ఎంతమ్మా, 25 4s are 100, 1 2 3 4 zeros ఉన్నాయి, 1 2 3 4 zeros పెట్టేసి అంతేనా. 25 × 40,000 అమ్మ, ఇంతే కదా. 25 4s are 100, ఇంకెన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 zeros ఉన్నాయి. ఓకే, ఇది 10⁻³ అంటే డివైడెడ్ బై 1000 అని, అంతే కదమ్మా. 10⁻³ అంటే 1/1000, 1/10³ అంటే 1000. సో ఈ 3 సున్నాలు క్యాల్కులేట్ క్యాన్సిల్ చేస్తారు. సో మనకి ఏం మిగిలింది, 1000 joules మిగిలింది. అయితే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అన్నాడు, ద బుల్లెట్ ఎమర్జెస్ విత్ ఓన్లీ 10% ఆఫ్ ఇట్స్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఫైనల్ KE is equal to 10% of
ఇనీషియల్ కేఈ. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంతమ్మా? 10% ఆఫ్ ఇనీషియల్ కేఈ. 10% ఆఫ్ ఇనీషియల్ కేఈ అంటే 10/100 ఇంటూ 1000. అంతేనా? 10% ఆఫ్ ఇనీషియల్ కేఈ అంటే ఏంటమ్మా? 10%. 10% అంటే 10/100 ఇంటూ ఇనీషియల్ కేఈ ఎంత? 1000. సో ఇవి క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగిలింది? 100. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంతమ్మా? 100 జౌల్స్. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఎలా రాద్దాం? 12mvf² is equal to 100 joules. ఓకే, సో హాఫ్ m అంటే ఎంత? 50 ఇంటూ 10⁻³ ఇంటూ vf² ఈక్వల్ టు 100 జౌల్స్. vf అంటే బయటకు వచ్చిన వెలాసిటీ అన్న, ఎమర్జెంట్ వెలాసిటీ. అదే మనకు కావాల్సింది, అదే vf మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే రైట్. సో vf² ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది 225 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఓకే, ఈ 25 దీన్ని 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది కదా. సో vf² ఈక్వల్ టు 4 ఇంటూ 10⁻+3 అవుతుంది. 10⁻³ అంటే ఎంత ఏమవుతుంది? 10⁻+3 అవుతుంది. ఓకే, సో vf² ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? vf² ఈక్వల్ టు 4000 వచ్చింది. సో vf ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 4000. అన్ని కరెక్ట్గా ఉన్నాయో చూడండి ఒకసారి. 100 జౌల్స్ 225 టైమ్స్ 25 4 టైమ్స్. సో vf² ఈక్వల్ టు 10⁻³ అటు వెళ్తే 10⁻+3 అవుతుంది. సో 4 ఇంటూ 10⁻+3. therefore this is the, లేదా ఇలా రాద్దాం అమ్మా, 4 ఇంటూ 10⁻+3ని 40 ఇంటూ 10² అని రాసుకోవచ్చు కదా. ఓకే, లేదా 4 ఇంటూ 10 ఇంటూ 10² ఇలా రాసుకోవచ్చు కదా. 10³ 10² ఇంటూ 10 అని రాశాను. ఎందుకు రాశాను? ఎందుకంటే స్క్వేర్ రూట్ నుంచి బయటికి తీసుకురావచ్చండి. 4 ఇంటూ 10² ఇంటూ 10 అమ్మా. ఓకే, 10² బయటకు వస్తే 10 అవుతుంది, 4 బయటకు వస్తే 2 అవుతుంది. సో 2 ఇంటూ 10 ఇంటూ √10 అంటే 20√10. సో దిస్ ఈస్ ది అవుట్కమింగ్ వెలాసిటీ. ఓకే అమ్మా, ఎంత వచ్చింది? 20√10. ఓకేనా? సో ఆ వాల్యూ ఎంత అవుతుంది అంటే 63.2 మీటర్స్ పర్ సెకండ్ అట. ఓకే, ఇలా ఉంచండి, లేదంటే 63.2 మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సైక్లిస్ట్ కేమ్ టు స్కిడ్డింగ్ స్టాప్. అంటే సైక్లిస్ట్ బ్రేక్ వేసాడు, అది ఇలా స్కిడ్ అవుతూ వచ్చిందట. స్కిడ్డింగ్ స్టాప్ ఇన్ 10 మీటర్స్ అట. సో ఒక సైకిల్ ఉంది, ఇదిగోండి అమ్మ సైకిల్. టింగ్ 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 టింగ్. ఇక్కడ సీట్ ఉంది, ఇక్కడ మనిషి ఉన్నాడు. ఓకే ఓకే, సో ఏ సైక్లిస్ట్ కేమ్ టు స్కిడ్డింగ్ స్టాప్. ఇలా బ్రేక్ వేస్తే ఇలా జారుంది కదా. ఆ స్కిడ్డింగ్ స్టాప్ ఎంత అంటమ్మా? 10 మీటర్స్. స్కిడ్డింగ్ స్టాప్ ఈక్వల్ టు ఎంత? 10 మీటర్స్. ఓకే, డ్యూరింగ్ దిస్ ప్రాసెస్, అంటే స్కిడ్డింగ్ స్టాప్ 10 మీటర్స్ అంటే ఇంత డిస్టెన్స్ అని. ఓకే, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత? డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్ అని రాద్దాం. డిస్ప్లేస్మెంట్ అని రాద్దాం. డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు ఎంతమ్మా? 10 మీటర్స్. ఓకే, డిస్ప్లేస్మెంట్ 10 మీటర్స్. ఓకే, వెరీ గుడ్, రైట్. ఓకే, సో డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ద ఫోర్స్ ఆన్ ది సైకిల్ డ్యూ టు ద రోడ్. ఓకే అమ్మా, ఈ రోడ్ ఈ సైకిల్ మీద ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై చేసిందమ్మా. యాక్చువల్గా అంతే కదా. ఇలా స్కిడ్ అవుతుంది అంటే ఈ రోడ్ ఏం చేస్తుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై చేసింది. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ దేనికి ఈక్వల్ అంట? ఇట్ ఈస్ ఈక్వల్ టు 200 న్యూటన్స్. ఫోర్స్ ఈక్వల్ టు 200 న్యూటన్స్. ఓకే అమ్మా, డిస్ప్లేస్మెంట్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంది డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది. ఓకే, ఫోర్స్ ఎఫ్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. అది మన క్వశ్చన్ నుంచి అర్థమైంది. అదే 200 న్యూటన్స్. ఆ ఫోర్స్ ఎంత అంటే ఓకే ఈజ్ డైరెక్ట్లీ అపోజిట్ టు ది మోషన్. ఓకే, దానికి డైరెక్ట్గా ఆపోజిట్గా ఉన్నట్టున్నాడు. హౌ మచ్ వర్క్ డస్ ది రోడ్ డూ ఆన్ ది సైకిల్. ఓకే, ఈ రోడ్ దీని మీద ఎంత వర్క్ చేసింది? సో వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఏంటమ్మా? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. యాక్చువల్గా ఏంటి? ఎఫ్ బార్ డాట్ డి బార్, అదేమవుతుంది? ఎఫ్డి కాస్ తీటా. ఓకే, ఫోర్స్ ఎంతమ్మా? 200 న్యూటన్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత? 10 ఇంటూ కాస్ తీటా అంటే తీటా వాల్యూ ఎంత? ఫోర్స్ ఇటు ఉంది, డిస్ప్లేస్మెంట్ ఇటు ఉంది, రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంతమ్మా? 180 డిగ్రీస్. ఓకే, 180 డిగ్రీస్ అంతే కదా. కాస్ 180 ఎంత? -1. కాస్ 180 -1 అమ్మా. కాస్ 180
-1, ఆ -1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే -2000 న్యూటన్స్. న్యూటన్స్ కాదు, జౌల్స్. వర్క్ డన్ కదమ్మా, జౌల్స్. సో ఎంత వర్క్ చేసింది అంటే -2000 జౌల్స్ అనే వర్క్ చేసింది. ఎవరు? రోడ్ సైకిల్ మీద. సో ఫస్ట్ బిట్ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ ఏ అయిపోయిందమ్మా. ఎంత? -2000 జౌల్స్ వర్క్ చేసింది. మైనస్ ఎందుకు వచ్చింది? నెగిటివ్ వర్క్ అమ్మ ఇక్కడ. ఓకే, ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి అది నెగిటివ్ వర్క్ చేసింది అంటాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, హౌ మచ్ వర్క్ డస్ ది సైకిల్ డూ ఆన్ ది రోడ్? వర్క్ డన్ బై సైకిల్. వర్క్ డన్ బై సైకిల్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వేయాలి, ఎఫ్ బార్ డాట్ డి బార్ వేయాలి. మరి ఫోర్స్ ఎంత? ఫోర్స్ ఎంత అంటే సైకిల్ రోడ్డు మీద అప్లై చేస్తున్న ఫోర్స్ ఎంత? 200 న్యూటన్స్. ఎందుకు? ఫ్రమ్ న్యూటన్స్ థర్డ్ లా. ఓకే అమ్మా, సైకిల్ మీద రోడ్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది? ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తుంది. అది ఎంత? 200 న్యూటన్స్. సో సైకిల్ రోడ్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది? ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ అప్లై చేస్తుంది. అది కూడా ఏమవుతుంది? 200 న్యూటన్సే అవుతుంది. ఓకే, మరి వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎవరు డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలి? రోడ్ డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలి. రోడ్ ఏమైనా డిస్ప్లేస్ అయిందమ్మా? రోడ్ డిస్ప్లేస్ అయిందా? రోడ్ జరగలే, సైకిల్ జరిగింది అంతే. బ్రేక్ వేసిన తర్వాత సైకిల్ ఇలా స్కిడ్ అయింది. ఓకే, రోడ్ కింద అలాగే స్టేషనరీగానే ఉంది, సైకిల్ మాత్రమే డిస్ప్లేస్మెంట్ చెందింది. ఓకే, సో రోడ్ ఏమైనా డిస్ప్లేస్మెంట్ జరిగిందంటే డిస్ప్లేస్మెంట్ జరగలే, కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 0. డిస్ప్లేస్మెంట్ 0 అయినప్పుడు ఆటోమేటిక్గా వర్క్ డన్ బై సైకిల్ కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే అమ్మా, ఆటోమేటిక్గా వర్క్ డన్ బై సైకిల్ కూడా ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. సో ఈ రెండు బిట్స్ అవ్వమ్మా. సింపుల్ క్వశ్చన్. ఓకే, సింపుల్ క్వశ్చన్. వర్క్ డన్ బై రోడ్ -2000 జౌల్స్ అవుతుంది. వర్క్ డన్ బై సైకిల్ 0 అవుతుంది. ఎందుకు? రోడ్లో ఎటువంటి డిస్ప్లేస్మెంట్ లేదు, సైకిల్ వల్ల రోడ్లో ఎటువంటి డిస్ప్లేస్మెంట్ లేదు. దేర్ఫోర్ వర్క్ డన్ బై సైకిల్ ఈజ్ 0. ఓకే అమ్మా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ కాదు, ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ నాకు తెలిసి ప్రీవియస్ ఇయర్లో అడిగాడు అమ్మా. ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్లో అడిగాడు. సో ఒకసారి పాజ్ చేసి రాసుకోండి అమ్మా. 1 2 3 4 5. ఓకే, పాజ్ చేసి రాసుకున్నారు అనుకుంటున్నా. ఇది చెరిపేస్తున్నా, చెరిపేసి నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. An elevator can carry a load of 1800 kg. Elevator plus passengers is moving with a constant speed of 2 meters per second. ఒక ఎలివేటర్ ఉందంటాం. ఎలివేటర్ అంటే లిఫ్ట్. ఈ లిఫ్ట్ పైకి 2 meters per second కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది. ఓకే, వెరీ గుడ్. అయితే ఇది ఎంతమందిని క్యారీ చేయగలదంట? మాక్సిమం వెయిట్ 800 kgs క్యారీ చేయగలదట. అదేంటి? ఆ వెయిట్ కదా, అది మాస్. ఆ మాస్ ఎంతమ్మా? ఎలివేటర్ ప్లస్ పాసెంజర్. ఎలివేటర్స్ ప్లస్ పాసెంజర్స్ కలిపి ఎంత మాస్ క్యారీ చేయగలదు? 1800 kgs. ఓకే, సో అంతమందిని వేసుకొని ఇది పైకి వెళ్తుంది. ఎంత వెలాసిటీతో వెళ్తుంది? 2 meters per second వెలాసిటీతో వెళ్తుంది. ఇంకేమన్నాడు? ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అపోజింగ్ ది మోషన్ ఈజ్ 4000 న్యూటన్స్. సో ఈ లిఫ్ట్ మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది, అది ఆపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఉంటుంది. ఎంత? 4000 న్యూటన్స్. ఓకే అమ్మా, సో 4000 న్యూటన్స్ ఫ్రిక్షన్ ఆ లిఫ్ట్ మీద ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది. మనల్ని ఏమడిగాడమ్మా? డిటర్మిన్ ద మినిమం పవర్ డెలివర్డ్ బై ది మోటార్ టు ది ఎలివేటర్ ఇన్ వాట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ హార్స్ పవర్. వాట్స్లోని హార్స్ పవర్లోని ఎంత పవర్ అవసరం అవుతుంది? దీన్ని ఒక మోటార్ పైకి లాగుతూ ఉంటుంది కదా, లిఫ్ట్ని ఒక మోటార్ పైకి లాగుతూ ఉంటుంది. ఆ మోటార్ ఎంత పవర్ని డెలివరీ చేయాలి? ఓకే, పవర్కి ఫార్ములా ఏంటమ్మా? పవర్కి ఫార్ములా ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. పవర్కి ఫార్ములా ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఓకే, సింపుల్గా ప్రస్తుతానికి ఫోర్స్ ఇంటూ వెలాసిటీ అని రాయండి. ఫోర్స్ ఇంటూ వెలాసిటీ పవర్కి ఫార్ములా ఎఫ్ ఇంటూ వి. ఓకే అమ్మా, రైట్. ఇంకో ఫార్ములా ఏముంది? వర్క్ డన్ బై టైం. వర్క్ డన్ బై టైం ఆ ఫార్ములాను ఉపయోగించవచ్చు, లేదంటే ఆ ఫార్ములాను ఉపయోగించవచ్చు. అయితే మనకి ఇచ్చిన డేటాలో వెలాసిటీ ఇచ్చాడు కాబట్టి మనం పై ఫార్ములా వాడదాం, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ వాడదాం. ఓకే, అయితే ఈ లిఫ్ట్ మీద ఎంత ఫోర్స్ పనిచేస్తుందో చూడండి అమ్మా. సో లిఫ్ట్ మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ 4000 న్యూటన్స్ కిందకి పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ లిఫ్ట్ యొక్క వెయిట్ అది కూడా కిందకే పనిచేస్తుంది. ఎంత? 1800 ఇంటూ జీ. ఓకే, అంతే కదమ్మా. లిఫ్ట్ యొక్క మాస్ ఇంటూ జీ, ఈ ఎంజీ కూడా కిందకే పనిచేస్తుంది కదా. లిఫ్ట్ యొక్క మాస్ ఎంత? 1800 విత్ పాసెంజర్స్ ఇంటూ జీ వాల్యూ 10 అనుకుందాం. సో ఎం ఇంటూ జీ ఇంటూ 10 వేద్దాం. సో ఎంతమ్మా?
18,000 న్యూటన్స్ అనేది కిందకి పనిచేస్తుంది. సో ఈ లిఫ్ట్ మీద పనిచేస్తున్న టోటల్ ఫోర్స్ ఎంత అయ్యా అంటే 18,000 న్యూటన్స్ ప్లస్ 4,000 న్యూటన్స్. సో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ లిఫ్ట్ ఎంత? 18,000 న్యూటన్స్ ప్లస్ 4,000 న్యూటన్స్. టోటల్ ఎంతమ్మా? 22,000 న్యూటన్స్. సో ఎంత ఫోర్స్తో మోటార్ పైకి లాగాలి కదా. సో మనం అప్లై చేస్తున్న ఫోర్స్ ఏమవుతుంది ఇప్పుడు? 22,000 న్యూటన్స్ ఫోర్స్ ఇటు పైకి అప్లై చేయాలి. 22,000 న్యూటన్స్ అనే ఫోర్స్ పైకి అప్లై చేయాలి. ఓకేనా? కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్ళాలి, యాక్సలరేషన్ లేదు. ఓకే, వాడు చెప్పాడు కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది అన్నాడు, అంటే యాక్సలరేషన్ లేదు. కాబట్టి కిందకి ఎంత ఫోర్స్ అయితే పనిచేస్తుందో పైకి కూడా అంతే ఫోర్స్ పనిచేయాలి. కిందకి ఎంత ఫోర్స్ పనిచేస్తుంది? 18,000 ప్లస్ 4,000, 22,000 ఫోర్స్ కిందకి పనిచేస్తుంది. సో పైకి కూడా అంతే ఫోర్స్ పనిచేయాలి. ఓకే అమ్మా, పైకి కూడా అంతే ఫోర్స్ పనిచేయాలి. సో టోటల్ ఫోర్స్ ఎంత ఇక్కడ యాక్ట్ చేస్తుంది అంటే 22,000. మనల్ని ఏమడిగాడు? పవర్ డెలివర్డ్ అడిగాడు. పవర్ డెలివర్డ్ ఫార్ములా ఏంటి? P = F బార్ డాట్ V బార్. F బార్ అంటే ఎంత? అంటే FV కాస్ తీటా. ఓకే, కాస్ తీటా వాల్యూ రాయక్కర్లేదు. ఎందుకు రాయక్కర్లేదు అంటే ఫోర్స్ ఇటే ఉంది, వెలాసిటీ కూడా ఇలాగే ఉంది. మనం అప్లై చేసే ఫోర్స్, మోటార్ అప్లై చేసే ఫోర్స్ ఇలాగే ఉంది, వెలాసిటీ కూడా ఇలాగే ఉంది. రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి cos 0 రాస్తాం. cos 0 ఇస్ నథింగ్ బట్ 1. cos 0 1 కాబట్టి డైరెక్ట్గా FV రాయొచ్చు. F అంటే ఎంత ఇక్కడ? 22,000 ఇంటూ V అంటే ఎంత? 2. సో దేర్ ఫోర్ పవర్ ఎంత అంటే 44,000 వాట్స్. పవర్ ఎంతమ్మా? 44,000 వాట్స్. సో క్వశ్చన్ ఏమడిగాడు? డిటర్మిన్ ద మినిమం పవర్ డెలివర్డ్ బై ది మోటార్. మినిమం పవర్ అడిగాడమ్మా. డెలివర్డ్ బై ది మోటార్ టు ది ఎలివేటర్ ఇన్ వాట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ హార్స్ పవర్ అన్నాడు. హార్స్ పవర్ లో కూడా క్యాల్కులేట్ చేయమన్నాడు. సింపుల్. చూడమ్మా, 1 హార్స్ పవర్ 1 HP. హార్స్ పవర్ HP అంటే ఏదో అనుకోకండి. ఓకే, 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్స్. ఓకే, రివర్స్ రాద్దామా? 746 వాట్స్ ఈక్వల్ టు 1 హార్స్ పవర్. ఓకేనా? సో 44,000 వాట్స్ ఏమవుతుంది? 44,000 వాట్స్ ఏమవుతుంది? ఏం చేయాలి? ఇది డివైడెడ్ బై ఇది ఇంటూ అదే చేయాలి. ఓకే, సో 44,000 డివైడెడ్ బై 746. అప్పుడు మనకి హార్స్ పవర్స్ లో వస్తుందమ్మా. అది వాల్యూ ఎంతంటే డైరెక్ట్గా వేస్తున్నా 59 హార్స్ పవర్స్. 59 HP అమ్మ. HP అంటే హార్స్ పవర్. ఓకే, రైట్. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఇంకా క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, చేయాలి. పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇది కొంచెం క్వశ్చన్ పెద్దగా ఉంది, చూడండి. A test tube of mass 10 grams closed with a cork of mass 1 gram. Test tube mass 10 grams, cork of mass 1 gram అన్నాడు. ఓకే, contains some ether when the test tube is contains some ether. దాంట్లో ఈథర్ అనే మెటీరియల్ ఏదో ఉంది, గ్యాస్ అన్నమాట, ఈథర్. When the test tube is heated, the cork flies out under the pressure of the ether gas. ఇదిగోండమ్మా టెస్ట్ ట్యూబ్. ఈ టెస్ట్ ట్యూబ్కి ఇక్కడ కార్క్ ఉంది. టెస్ట్ ట్యూబ్ మాస్ ఏమో 10 grams అన్నాడు, కార్క్ మాస్ 1 grams అన్నాడు. దాంట్లో ఈథర్ అనే గ్యాస్ ఉంది. ఆ ఈథర్ అనే అంటే ఈ టెస్ట్ ట్యూబ్ కనుక హీట్ చేస్తే ఇక్కడ లోపల ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ వల్ల ఈ కార్క్, ఇదేంటమ్మా కార్క్, ఇది టెస్ట్ ట్యూబ్. ఈ కార్క్ ఏమవుతుంది? ఇలా ఎగిరిపోతుందట. ద టెస్ట్ ట్యూబ్ ఈజ్ సస్పెండెడ్ హారిజాంటలీ బై వెయిట్లెస్ రిజిడ్ బార్ ఆఫ్ లెంగ్త్ 5 centimeters. ఒక 5 centimeters లెంగ్త్ ఉన్న ఒక రిజిడ్ బార్ ప్లస్ వెయిట్లెస్, దానికి వెయిట్ లేదమ్మా, దాంతో ఇలా సస్పెండ్ చేసాము అంటాడు దీన్ని. ఓకే, అంటే ఈ పాయింట్ దగ్గర ఇలా క్లాంప్ చేసేసి దీన్ని ఇలా సస్పెండ్ చేసాము. ఇదేంటి? ఎటువంటి బార్ అనేది? రిజిడ్ బార్, అట్ ది సేమ్ టైం వెయిట్లెస్. ఓకే, what is the minimum velocity with which the cork should fly out of the tube so that the test tube describing a full vertical circle about the point O neglect the mass of the ether. ఏమంటున్నాడంటే ఈ కార్క్ ఎంత వెలాసిటీతో ఎగిరితే ఇది ఫ్లై అవుట్ అవుతుంది అంటున్నాడు కదా. ఈ కార్క్ ఇలా వెళ్తుందమ్మా. ఈ కార్క్ ఇలా వెళ్ళినప్పుడు టెస్ట్ ట్యూబ్ ఇలా వెళ్తుంది. సో ఈ కార్క్ ఎంత వెలాసిటీతో అయితే ఇలా ఎంత వెలాసిటీతో ఇలా ఎగురుకుంటూ వెళ్తే ఈ టెస్ట్ ట్యూబ్ ఇలా ఒక సర్కిల్ చుడుతుంది కదా. దీన్ని ఇప్పుడు ఇలా ఫిక్స్ చేస్తాం, ఇలా ఫిక్స్ చేస్తాం టెస్ట్ ట్యూబ్ని. కార్క్ అలా ఎగిరినప్పుడు టెస్ట్ ట్యూబ్ ఇలా వస్తుంది. టెస్ట్ ట్యూబ్ ఇలా వచ్చినప్పుడు ఇలా సర్కిల్ చుడుతుంది కదా. ఒక కంప్లీట్ సర్కిల్ చుట్టాలి అంటే
ఈ కార్క్ ఎంత వెలాసిటీతో వెళ్ళాలి అదమ్మా క్వశ్చన్. దీంట్లో నెగ్లెక్ట్ ది మాస్ ఆఫ్ ఈథర్ గ్యాస్ యొక్క మాస్ నెగ్లెక్ట్ చేయమన్నాడు. ఓకే, సో ఈ కార్క్ ఇలా వెళ్తుంది, సమ్ వెలాసిటీ ఆఫ్ కార్క్ ఇది అనుకుందాం, వెలాసిటీ ఆఫ్ కార్క్, ఇదేమో వెలాసిటీ ఆఫ్ టెస్ట్ ట్యూబ్. సో కార్క్ వెలాసిటీ అటు ఉంటుంది, టెస్ట్ ట్యూబ్ వెలాసిటీ ఇటు ఉంటుంది. సో కార్క్ ఎంత మినిమం వెలాసిటీ, ఎంత వెలాసిటీ అయితే ఇలా ఎగిరితే ఇది కంప్లీట్గా ఒక సర్కిల్ చుడుతుంది, అది క్వశ్చన్ అన్నమాట. అయితే ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాడుతోటి మనం ఇలా ఒక స్టోన్ చుట్టేసాం, దీన్ని ఇలా వేలాడదీసి ఇలా తిప్పుతున్నాం. ఓకే, సో దీనికి మినిమం ఎంత వెలాసిటీ ఇస్తే, జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాం, దీనికి ఎంత మినిమం వెలాసిటీ ఇస్తే ఇది ఒక సర్కిల్ చుడుతుంది. ఓకే, దీనికి ఎంత మినిమం వెలాసిటీ ఇస్తే ఇది ఒక సర్కిల్ చుడుతుంది అంటే ఇంత మినిమం వెలాసిటీ ఇవ్వాలన్నా, √5gr. ఓకే, అప్పుడు ఇది ఇలా సర్కిల్ కింద చుడుతుంది. పైన ఎట్ ది టాప్ మోస్ట్ పాయింట్ లో దానికి మినిమం వెలాసిటీ v=√gr. ఓకే, సో ఇది ఒక సర్కిల్ చుట్టాలి అంటే మినిమం వెలాసిటీ ఎంత ఇవ్వాలి, v=√5gr, అంత మినిమం వెలాసిటీ ఇవ్వాలన్నమాట. సో చూడండి, సో ఇక్కడ టెస్ట్ ట్యూబ్ కి మినిమం వెలాసిటీ ఎంత ఉండాలమ్మా, vt=√5gr. vt=√5gr. r అంటే ఏంటమ్మా, దిస్ లెంగ్త్. ఇది సర్క్యులర్ దీంట్లో తిరిగితే ఈ లెంగ్త్ రేడియస్ అవుతుంది కదా, ఈ టెస్ట్ ట్యూబ్ సర్క్యులర్ షేప్ లో తిరిగితే ఈ లెంగ్త్ ఏమవుతుందమ్మా, రేడియస్ అవుతుంది. ఓకే, సో √5gr, r అంటే రేడియస్ అంటే ఇక్కడ ఈ లెంగ్త్ అనమాట. సో √5 ఇంటూ g అంటే 10, r అంటే ఎంత ఇచ్చాడు, ఏమైనా ఇచ్చాడా, r అంటే లెంగ్త్ ఆఫ్ దిస్ రాడ్, ఇదిగోండి లెంగ్త్ ఆఫ్ ది రిజిడ్ బాడ్ ఎంత, 5 సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్స్ అన్నాడమ్మా, లెంగ్త్ L=5 సెంటీమీటర్స్ అన్నాడు, అంటే 5 × 10⁻² మీటర్స్. 5 × 10⁻² మీటర్స్. ఓకే, ఈ వాల్యూ ఎంత వస్తుంది చూడండి, √10⁻² కిందకు వస్తే 100 అవుతుంది, 10² అవుతుంది. సో 5 × 5 × 10 / 100 అంతే కదా, 10⁻² కిందకు వస్తే 10⁻+2 అవుతుందమ్మా. సో 100 అవుతుంది. దేర్ఫోర్ డింగు క్యాన్సిల్ అవుతాయి. అయితే ఇక్కడ 25/10 ఉంది, 25 అంటే స్క్వేర్ రూట్ లోంచి బయటకు వస్తే 5 అవుతుంది, /√10. సో దిస్ ఈస్ ద మినిమం వెలాసిటీ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్ కి మినిమం వెలాసిటీ ఇంత, కార్క్ కి మినిమం వెలాసిటీ ఎంత ఉండాలి. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే అప్లై కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంట్. ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అప్లై చేస్తాం. కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఏం చెప్తుంది, ఇనీషియల్ మొమెంటం షుడ్ బి ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం. ఇనీషియల్ మొమెంటం ఏంటమ్మా, 0. ఇనీషియల్ మొమెంటం ఏంటి, ఇనీషియల్ మొమెంటం షుడ్ బి ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం. మొమెంటం అంటే ఏంటమ్మా, మాస్ ఇంటూ వెలాసిటీ. ఇనీషియల్ మొమెంటం 0 అమ్మా, ఎందుకంటే ఇనీషియల్గా ఇది రెస్ట్లో ఉంది. ఫైనల్ మొమెంటం ఏంటంటే కార్క్ ఏమో ఈ డైరెక్షన్లో వెళ్తుంది, టెస్ట్ ట్యూబ్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది. కార్క్ మాస్ ఆఫ్ కార్క్ mc అనుకుందాం, కార్క్ వెలాసిటీ vc అనుకుందాం. కార్క్ మాస్ mc అనుకుందాం, కార్క్ వెలాసిటీ vc అనుకుందాం. ఓకే, టెస్ట్ ట్యూబ్ మాస్ mt అనుకుందాం, వెలాసిటీ vt అనుకుందాం. మధ్యలో మైనస్ పెడుతున్నా, ఎందుకు మైనస్ పెడుతున్నా చూడండి, ఈ వెలాసిటీ పాజిటివ్ x డైరెక్షన్లో ఉంది, వెలాసిటీ నెగిటివ్ x డైరెక్షన్లో ఉంది. సో దీని నుంచి మనకి mc/vc = mt/vt అని రాయొచ్చు కదా. ఓకే, అంటే మనకు కావాల్సింది వెలాసిటీ ఆఫ్ కార్క్ = mt/vt/mc అని రాయొచ్చు కదమ్మా. mt అంటే మాస్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ ఎంత, 10 grams. 10 grams అంటే 10 × 10⁻³ kg. 10 grams అంటే ఎంతమ్మా, 10 × 10⁻³ kg. 1 gram అంటే ఎంత, 10⁻³ kg. 1 × 10⁻³ kg. సో మాస్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ 10 × 10⁻³. వెలాసిటీ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ 5/√10. వెలాసిటీ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, 5/√10 డివైడెడ్ బై మాస్ ఆఫ్ కార్క్. మాస్ ఆఫ్ కార్క్ ఎంత, 1 gram. ఎంతమ్మా, 10⁻³
ఓకే, సో ఇది క్యాన్సిల్ అవుతాయి. ఈ √10 √10 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. దేర్ ఫోర్ వెలాసిటీ ఆఫ్ కార్క్ ఈక్వల్ టు 5√10 మీటర్స్ పర్ సెకండ్. సో కార్క్ 5√10 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో కనుక ట్రావెల్ చేస్తే ఇది ఒక కంప్లీట్ సర్కిల్ చుడుతుంది. ఓకే అమ్మా, సో అది క్వశ్చన్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. A machine gun fires 360 bullets per minute and each bullet travels with a velocity of 600 meters per second. 1 minute లో 360 bullets ఫైర్ చేస్తుందంట మెషిన్ గన్. ఓకే, సో మనకి ఏం కావాలమ్మా, వెలాసిటీ ఆఫ్ ఎంత వెలాసిటీ తోటి 600 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి బుల్లెట్స్ ని ఫైర్ చేస్తుంది. ఇఫ్ మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ ఈస్ 5 గ్రామ్, ఒక్కొక్క బుల్లెట్ మాస్ 5 గ్రామ్స్ అంటున్నాడు. ఫైండ్ ది పవర్ ఆఫ్ ది మెషిన్ గన్. మెషిన్ గన్ పవర్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ ఏం చేస్తుంది మెషిన్ గన్, బుల్లెట్స్ని ఫైర్ చేస్తుంది. ఎంత వెలాసిటీ తోటి, v అనే వెలాసిటీ తోటి బుల్లెట్స్ని ఫైర్ చేస్తుంది. అంటే ఇక్కడ మెషిన్ గన్ కొంత వర్క్ చేస్తుంది. ఆ వర్క్ డన్ పర్ యూనిట్ టైమే పవర్ కదా. మెషిన్ గన్ వర్క్ ఎందుకు చేస్తుందమ్మా, ఆ బుల్లెట్స్కి కైనటిక్ ఎనర్జీ ఇవ్వడానికి. v అనే వెలాసిటీతో బుల్లెట్స్ని ఫైర్ చేస్తుంది అంటే ఆ బుల్లెట్స్కి మెషిన్ గన్ ఏమిస్తుంది, కైనటిక్ ఎనర్జీ ఇస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ వర్క్. ఓకే, ఆ కైనటిక్ ఎనర్జీనే, ఆ కైనటిక్ ఎనర్జీ ఇవ్వడానికే వర్క్ చేస్తుంది. సో పవర్కి ఇక్కడ ఫార్ములా మనం ఏం చేద్దాం, వర్క్ డన్ డివైడెడ్ బై టైం వేద్దాం. పవర్కి ఫార్ములా వర్క్ డన్ డివైడెడ్ బై టైం, లేదంటే ఎనర్జీ బై టైం, ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ వర్క్ డన్ దేనికి వర్క్ డన్, టు గివ్ కైనటిక్ ఎనర్జీ టు బుల్లెట్స్. కైనటిక్ ఎనర్జీ ఆఫ్ బుల్లెట్స్ డివైడెడ్ బై టైం. సో ఈ ఫార్ములా ఉపయోగిద్దాం. సో పవర్ కనుక్కోవాలి. పవర్కి ఫార్ములా ఏంటి, వర్క్ డన్ బై టైం. వర్క్ డన్ దేనికి వర్క్ డన్ చేస్తున్నాం, బుల్లెట్స్కి కైనటిక్ ఎనర్జీ ఇవ్వడానికి. సో కైనటిక్ ఎనర్జీ ఆఫ్ బుల్లెట్స్ డివైడెడ్ బై టైమే మనకు కావాల్సిన పవర్. సో ఇక్కడ డేటా ఏమి ఇచ్చాడో చూడండి. మెషిన్ గన్ ఫైర్స్ 360 bullets పర్ మినిట్ అంటున్నాడు. ఓకే, సో నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఎంత, నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ 10 = 360. ఎంత టైంలో, 1 minute. సో టైం t ఈక్వల్ టు ఎంతమ్మా, టైం t ఈక్వల్ టు 60 seconds అని రాస్తా. 1 minute అన్నాడు కదా, సో 60 seconds అని రాస్తా, సెకండ్స్లోకి మార్చుకున్నా. ఈచ్ బుల్లెట్ ట్రావెల్స్ విత్ ఏ వెలాసిటీ v. వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ ఎంతమ్మా, వెలాసిటీ v ఈక్వల్ టు 600 meters per second. ఓకే, మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్, ఓహో ఇది కూడా ఉందమ్మా, మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ m ఈక్వల్ టు ఎంత, 5 grams. సో 5 × 10⁻³ kg. 5 grams అన్నాడమ్మా. సో 5 × 10⁻³ kg అలా మార్చేసారు. ఇప్పుడు మనం పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. దేర్ఫోర్ పవర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, కైనటిక్ ఎనర్జీ బై టైం. కైనటిక్ ఎనర్జీ అంటే ఫార్ములా ఏంటి, 12 mv². ఓకే, అయితే ఇక్కడ ఇంటూ n అని రాస్తున్నా. ఎందుకు ఇంటూ n అని రాశాను, ఇక్కడ మినిట్కి నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఎంత వస్తుంది, మాస్ ఏమో ఇంతమ్మా. బట్ ఇది ఒక బుల్లెట్ మాస్, మనకి ఎన్ని బుల్లెట్స్ వచ్చినాయి, నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ 360 వచ్చినాయి. కాబట్టి ఇంటూ n అని రాశాను, డివైడెడ్ బై టైం. ఫినిష్. మిగిలిన వాల్యూస్ అన్ని మన దగ్గర ఉన్నాయి చూడండి. వెలాసిటీ 600 meters per second, మాస్ ఏమో 5 × 10⁻³ ఇంటూ n రాసా. n ఎందుకు రాసా, ఇక్కడ ఒక బుల్లెట్ రావట్లే, 360 bullets వస్తున్నాయి. ఎంత టైంలో, 60 seconds టైంలో వాల్యూస్ వేసేయండి అయిపోతుంది. ఓకే, n అంటే 360 ఇంటూ 12 ఇంటూ మాస్ అంటే 5 × 10⁻³ ఇంటూ v² అంటే 600 × 600, 600 × 600 అంటారు. ఓకే, డివైడెడ్ బై 600 × 600 డివైడెడ్ బై టైం అంటే 60 seconds. ఓకే రైట్. సో ఓకే, ఇది క్యాన్సిల్ చేద్దాం. 600 దీన్ని 10 times క్యాన్సిల్ చేస్తాం. సో 6000 అవుతుంది. ఓకే, చేయండి అమ్మ. ఇప్పుడు ఇది 180 times. ఓకే, 5 × 180, 5 18 సార్ ఎంతమ్మా, 5 8 సార్ 40, 90 అవుతుంది. 5 × 180 ఏమవుతుందమ్మా, 900 అవుతుంది. ఓకే, ఇంటూ 5 × 180 900 అవుతుంది. ఇంటూ 10⁻³ ఇంటూ 6000. ఓకే అమ్మా, 10⁻³ ఇంటూ 6000. చూడండి, ఇక్కడ 10⁻³ ఉంది, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి, వీటిని క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, అంటే 6 × 10⁻³ అని రాయొచ్చు కదా 6000ని. 10⁻+3 ఉంది, ఇక్కడ 10⁻³ ఉంది, క్యాన్సిల్ అయినాయి.
సో ఇక్కడ ఏం ఫైనల్గా ఏమి ఉంటుందమ్మా 5400 వాట్స్. దిస్ ఈస్ ది ఆన్సర్. 5400 వాట్స్ లేదంటే 5.4 కిలో వాట్స్ అని రాయించాం. 5.4 కిలో వాట్స్ అని కూడా రాయించాం. ఓకేనా? సో 5400 వాట్స్ లేదంటే 5.4 కిలో వాట్స్ కేడబ్ల్యూ అని రాయండి సింపుల్గా. ఓకే, 5400 వాట్స్ ఆర్ 5.4 కిలో వాట్స్. ఓకే అమ్మా, ఏదేం రాయొచ్చు. రైట్? సో పాజ్ చేసి రాసుకోవడం వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. బోలెన్ సార్లు అడిగాడు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. చూడండి, ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగాడు. ఇది దగ్గర దగ్గర ఒక 5 times 6 times అడిగుంటే ఇది మేబీ ఒక 3 times or 4 times అడిగాడు ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో. సో క్వశ్చన్ చూడండి అమ్మా. ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్. ఓకే, ఒక మినిట్లో 600 kg ఆఫ్ వాటర్ని లిఫ్ట్ చేయాలంట. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఏ వెల్ ఆఫ్ 25 meters డీప్. ఒక నుయ్యి ఉంది. ఓకే, దీని డెప్త్ ఎంతమ్మా? 25 meters. ఓకే, సో ఇక్కడ నుంచి వాటర్ని పైకి తీసుకురావాలంట. ఎంత వాటర్ని? 600 kg వాటర్ని. ఓకే, సో 600 kg వాటర్ని పైకి తీసుకురావాలి. ఎంత పైకి? 25 meters పైకి తీసుకురావాలి. ఓకేనా? 25 meters పైకి ఇలా తీసుకురావాలి. ఓకే, వెరీ గుడ్. అండ్ టు ఇజెక్ట్ ఇట్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 50 meters per second. ఈ వాటర్ని పైకి తీసుకురావడమే కాదు, దీన్ని 60 meters per second వెలాసిటీ తోటి పంపింగ్ కూడా చేయాలన్నమాట. ఓకే, పంప్ చేయాలి 60 meters per second వెలాసిటీ తోటి దాన్ని పంప్ 60 కదా 50 meters per second. ఓకే, 50 meters per second వెలాసిటీ తోటి దాన్ని పంప్ చేయాలి. క్యాల్కులేట్ ది పవర్ రిక్వైర్డ్ టు డూ ది అబవ్ వర్క్. ఓకే, ఎంత పవర్ అవసరం అవుతుంది అని అడిగాను. ఓకే, ఈ పని చేయడానికి ఎంత పవర్ అవసరం అవుతుంది అని అడిగాడు. సో మనం ఈ ఫార్ములా ఉపయోగిద్దాం. పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం. ఇక్కడ వర్క్ డన్ ఎక్కడెక్కడ దేనికోసం జరుగుతుందో చూడండి. ఇక్కడ వర్క్ డన్ ఈ 600 kgsని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి. ఓకే, మీ 600 kgsని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి జరుగుతుంది వర్క్. ఇంకా ఆ తీసుకొచ్చిన వాటర్ని 50 meters per second వెలాసిటీ తోటి విసరడానికి కూడా జరుగుతుంది. సో ఇక్కడ వర్క్ డన్ రెండింటికి ఉపయోగపడుతుందమ్మా. వర్క్ డన్ దేనికోసం? టు లిఫ్ట్ వాటర్ ప్లస్ టు గివ్ వెలాసిటీ. ఓకే, సో ఈ 600 kgs వాటర్ని ఇక్కడ తీసుకురావడానికి ఎంత వర్క్ చేసింది ఫస్ట్ అది క్యాల్కులేట్ చేద్దాం. వర్క్ డన్ టు లిఫ్ట్ వాటర్. టు లిఫ్ట్ వాటర్ ఇలా రాస్తున్నా. దానికి ఎంత వర్క్ చేస్తుందో చూద్దాం. యాక్చువల్గా దీని మీద కిందకి mg అనే ఫోర్స్ పనిచేస్తుంది. ఓకే, దీని మీద కిందకి ఎంత ఫోర్స్ పనిచేస్తుందమ్మా? mg అనే ఫోర్స్ పనిచేస్తుంది. ఓకే, mg అనే ఫోర్స్ అంటే దాని వెయిటే. సో ఆ వెయిట్ ఏమవుతుంది? 600 ఇంటూ g వాల్యూ 10 వేద్దాం. సో 6000 న్యూటన్స్ ఫోర్స్ కిందకి పనిచేస్తుంది. ఓకే, సో దీన్ని పైకి లిఫ్ట్ చేయాలంటే మనం 6000 న్యూటన్స్ ఫోర్స్ మనం పైకి అప్లై చేయాలి. ఓకేనా? సో ఏం లేదమ్మా, సింపుల్. వర్క్ డన్ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఎంత వర్క్ డన్ జరుగుతుంది అంటే mgh. అంతే, సింపుల్, mgh. సో mg అనే ఫోర్స్ కిందకి యాక్ట్ చేస్తుంది. మన ఆపోజిట్ డైరెక్షన్లో కూడా mg అనే ఫోర్స్ అప్లై చేయాలి. ఎంత హైట్ వరకు తీసుకురావాలమ్మా? 25 meters హైట్ తీసుకురావాలి. సో వర్క్ డన్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఎంత? mg, డిస్ప్లేస్మెంట్ ఎంత? h, ఈ హైట్. సో అదేమవుతుంది? mgh. ఫోర్స్ ఇటు అప్లై చేస్తున్నాం, ఇటు అప్లై చేస్తున్నాం. మనం ఫోర్స్ ఇటు అప్లై చేస్తున్నాం. హైట్ ఎంత? 25 meters. అండ్ డిస్ప్లేస్మెంట్ ఎంత? 25 meters డిస్ప్లేస్మెంట్ వరకు తీసుకెళ్ళాలి. కాబట్టి వర్క్ డన్ ఏమవుతుందమ్మా? mgh అవుతుంది. m అంటే ఎంత? 600, g అంటే 10, h అంటే 25. h అంటే 25. సో ఇదేమవుతుంది? 25 6 are 150. రైట్, 25 6 are 150. ఇక్కడ 3 సున్నాలు 1 2 3. సో ఇన్ని జౌల్స్ ఆఫ్ ఎనర్జీ అవసరం అవుతుందమ్మా పైకి తీసుకురావడానికి. దీన్ని జస్ట్ ఇలా పైకి తీసుకురావడానికి ఇన్ని జౌల్స్ ఆఫ్ ఎనర్జీ అవసరం అవుతుంది. లేదంటే తర్వాత ఏమైనా క్యాన్సిల్ అవుతాయో మనం ఉంచేద్దామా? సరే, నెక్స్ట్ ఏం చేయాలి? వర్క్ డన్ ఫర్ కైనటిక్ ఎనర్జీ. ఈ పైకి తీసుకొచ్చిన వాటర్ని ఇక్కడతో ఆపట్లా. ఏం చేస్తుంది? పంప్ చేస్తుంది. ఎంత వెలాసిటీ తోటి? 50 meters per second వెలాసిటీతో పంప్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం కైనటిక్ ఎనర్జీ ఇస్తున్నాం 12 mv². 12 ఇంటూ m అంటే 600 ఇంటూ v² అంటే 50 whole square.
ఓకే, సో ఇది 300 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 300 ఇంటూ 2500, 300 ఇంటూ 2500 ఏమవుతుందమ్మా? 325 75, 1 2 3 4 zeros. సో ఇంత జౌల్స్ ఆఫ్ వర్క్ ఇక్కడ జరుగుతుంది. ఓకే, ఇదంతా ఎంత టైంలో జరుగుతుంది? పర్ మినిట్. ఈ టోటల్ ఇదంతా ఎంత టైంలో జరగాలమ్మా? పర్ మినిట్. అంటే టైం ఈక్వల్ టు ఎంత? టైం ఈక్వల్ టు 60 seconds పర్ మినిట్ అంటున్నాం కదా, 1 minute లో జరగాలి. సో టైం ఈక్వల్ టు 60 seconds. సో పవర్ ఈక్వల్ టు ఏమవుతుంది? పవర్ పి ఈక్వల్ టు వర్క్ డన్ ఎంత? 4 సున్నాలు కదా, ప్లస్ 75, 1 2 3 4 5 సున్నాలు డివైడెడ్ బై 60. ఈ వాల్యూ ఎంత వస్తే అంత. ఎంత వస్తుంది ఈ వాల్యూ చెప్పు చూడండి. 1 2 3 4, ఇక్కడ 4 zeros ఉన్నాయి కూడా. ఓకే, 5 + 5 10. సో 90, 1 2 3 4 డివైడెడ్ బై 60. ఓకే, సో అంతవరకు జరుగుతుంది. అంత పవర్ అవసరం అవుతుంది. 90,000 డివైడెడ్ బై ఎంత అవుతుందమ్మా ఇది? సో 6 90,000 ఎన్ని టైమ్స్? 15,000 టైమ్స్. దట్ ఈస్ ఇట్. సో 15,000 వాట్స్ పవర్ అవసరం అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 15 kilowatts. 15 kilowatts పవర్ అవసరం అవుతుంది. అది ఫినిష్ అయిపోయింది. ఓకే, మీ టెక్స్ట్ బుక్లో ఆన్సర్ వేరే ఉండొచ్చు. దానికి కారణం ఏంటంటే జీ వాల్యూ 9.8 తీసుకున్నాడు, మనం 10 తీసుకున్నాం. సో క్యాల్కులేషన్ ఈజీ అయింది. 15 kilowatts ఇస్ ది ఆన్సర్. మీ టెక్స్ట్ బుక్లో 14 పాయింట్ సంథింగ్ ఏదో ఉంటుంది ఆన్సర్, అది పట్టించుకోకండి. ఎందుకంటే జీ వాల్యూ వాడు 10 తీసుకున్నాడు, సారీ 9.8 తీసుకున్నాడు. ఓకే, మనం జీ వాల్యూ 10 తీసుకున్నాం. ఇన్ కేస్ అంటే నాకు తెలియదమ్మా 15 kilowatts నాకు వచ్చిన ఆన్సర్. టెక్స్ట్ బుక్లో మేబీ 14 పాయింట్ సంథింగ్ ఏదో ఉంటుంది, దానికి కారణం అయితే అది. ఓకేనా? పాజ్ చేసి రాసుకునే కదా, సింపుల్గా వర్క్ డన్ క్యాల్కులేట్ చేసాం. వర్క్ డన్ దేనికి? వాటర్ని లిఫ్ట్ చేయడానికి, దానికి 50 meters per second వెలాసిటీ ఇవ్వడానికి. లిఫ్ట్ చేయడానికి ఏమో వర్క్ ఎంత? 50 meters per second వెలాసిటీ ఇవ్వడానికి వర్క్ ఎంత? ఓకే, ఆ రెండు యాడ్ చేసాం. డివైడెడ్ బై ఎంత టైంలో చేయాలి? అది పర్ మినిట్ అన్నాడు కాబట్టి 60 secondsలో చేయాలి. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండి. మా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 5 kg ఇనీషియలీ అట్ రెస్ట్ ఎట్ ది ఆరిజిన్. 5 kg మాస్ ఉన్న బ్లాక్ ఉందట. ఇనీషియల్గా ఎక్కడ ఉందో? ఆరిజిన్ దగ్గర ఉంది. ఓకే, ఇనీషియల్లీ అట్ ఆరిజిన్, రెస్ట్లో ఉంది. ఇనీషియల్గా రెస్ట్లో కూడా ఉంది. ఈజ్ యాక్టెడ్ ఆన్ బై ఎ ఫోర్స్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. ఈ డైరెక్షన్లో ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుందట. దట్ ఫోర్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై F ఈక్వల్ టు 20 + 5x newtons. So force is represented by 20 + 5x newtons. Calculate the work done by the force during the displacement of the block from x equal to 0 to x equal to 4 meters. సో ఇది ఒక 4 meters. ఈ ఫోర్స్ ఈ బ్లాక్ని, ఇక్కడ బ్లాక్ ఉందమ్మా, ఈ బ్లాక్ని ఇది 4 meters జరపడానికి, 4 meters జరపడానికి ఈ ఫోర్స్ ఎంత వర్క్ చేసింది అని అడుగుతున్నాడు. సో మనం సింపుల్గా మీరు చెప్పొచ్చు, సార్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వేస్తే వచ్చేస్తుంది కదా అనొచ్చు. కానీ ఇక్కడ ఫోర్స్ అనేది ఎక్స్ మీద డిపెండ్ అవుతుందమ్మా. అంటే ఫోర్స్ అనేది కాన్స్టెంట్ కాదు. ఫోర్స్ కాన్స్టెంట్ కానప్పుడు మీరు ఏం ఫార్ములా ఉపయోగించాలి? వర్క్ డన్ W ఈక్వల్ టు ఇంటిగ్రల్ F బార్ డాట్ dx బార్. ఇక్కడ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి dx బార్ అని రాసి, లేదంటే ds బార్ అని రాసివ్వండి. ఓకే, ఇది ఎక్స్ డైరెక్షన్లోనే వెళ్తుంది కాబట్టి dx బార్ అని రాశాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ F dx అని రాస్తున్నా. సింపుల్గా ఎందుకు అలా రాస్తున్నానో చూడండి. F బార్ డాట్ dx బార్ అంటే F dx cos θ. ఫోర్స్ ఈ డైరెక్షన్లోనే ఉంది, డిస్ప్లేస్మెంట్ కూడా ఈ డైరెక్షన్లోనే ఉంది. అంటే θ వాల్యూ 0, అంటే cos θ వాల్యూ 1. సో మనం డైరెక్ట్గా F dx అని రాసేయచ్చు. ఓకే, మరి లిమిట్స్ ఏం రాయాలి చూడండి. దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం అమ్మా. ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఏంటి? 0 to 4. x ఈక్వల్ టు 0 నుంచి x ఈక్వల్ టు 4. సో x ఈక్వల్ టు 0 to x ఈక్వల్ టు 4. ఓకే, సో వర్క్ డన్ W ఈక్వల్ టు ఇంటిగ్రల్ F అంటే ఎంతమ్మా? 20 + 5x, 20 + 5x హోల్ పవర్ dx. అంతే కదా, F dx కదా, 20 + 5x dx. లిమిట్స్ ఏంటి? 0 to 4. సో ఈ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? 20కి ఇంటిగ్రేషన్, 5xకి ఇంటిగ్రేషన్ విడివిడిగా కట్టచ్చు. 20కి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా? 20x. 5xకి ఇంటిగ్రేషన్ ఏంటి? 5x² / 2. అమ్మ ఇవి మీరు ఇంటిగ్రేషన్ మీకు వచ్చి ఉండాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. ఓకే అమ్మా, 20కి ఇంటిగ్రేషన్ 20x ప్లస్
5x ఇంటిగ్రేషన్ 5x²/2. ఇన్ కేస్ మీకు ఇంటిగ్రేషన్ కనుక రాకపోతే ఇంటిగ్రేషన్ మీద సెపరేట్గా నేను ఒక వీడియో చేశామా, ఆ వీడియో సెర్చ్ చేసి చూడండి. ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ మీద సెపరేట్ వీడియో చేసి ఆ వీడియో సెర్చ్ చేసి చూసుకోండి. ఓకే, లిమిట్స్ ఏంటమ్మా 0 to 4. ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేయాలి, తర్వాత లోవర్ లిమిట్ అప్లై చేయాలి. ఇక్కడ లోవర్ లిమిట్ బదులు 0 పెడితే ఇదంతా 0 అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. సో డైరెక్ట్గా మనం అప్పర్ లిమిట్ అప్లై చేస్తే సరిపోతుంది. సో అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుందమ్మా 20 into 4 plus 5 into 4² అంటే 16 divided by 2. 2 8s are 16. ఓకే, 24s are ఎంతమ్మా 80 ప్లస్ 5 8s are 40. therefore 120 joules వర్క్ జరిగిందమ్మా. ఎంత వర్క్ జరిగింది? 120 joules వర్క్ జరిగింది. సేమ్ అటువంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్ కూడా ఇది అయిపోయిందమ్మా ఇక్కడితోటి. సేమ్ అటువంటి క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ కూడా. ఇక్కడ ఏమంటున్నాడు ఫోర్స్ -k/x² అంటున్నాడు. మనం ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాం? +a నుంచి +2a తీసుకెళ్ళాం. k అనేది సమ్ కాన్స్టెంట్ అన్నాడు. సో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే చేస్తాం అన్నమాట. వర్క్ డన్ W ఈక్వల్ టు ఏదమ్మా ఈ ప్రాబ్లం చెప్తున్నా. వర్క్ డన్ W ఈక్వల్ టు ఇంటిగ్రల్ f(dx)। సింపుల్గా నేను f(dx) అని రాస్తాను, ఎందుకంటే ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఒకటే డైరెక్షన్ అని వీడు అంటున్నాడు, పాజిటివ్ x డైరెక్షన్లో ఉన్నట్టే. ఓకేనా, రైట్. సో ఇంటిగ్రల్ f బదులు ఇక్కడ ఏం రాయాలమ్మా? సెకండ్ ప్రాబ్లం చెప్తున్నామా, ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది అక్కడ. సెకండ్ ప్రాబ్లం f బదులు -k/x², -k/x², dx అంటే dx. లిమిట్స్ ఏం రాయాలి? x ఈక్వల్ టు a టు x ఈక్వల్ టు 2a, x ఈక్వల్ టు a టు x ఈక్వల్ టు 2a. ఓకే, -k కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తా, -k ఇంటూ 1/x² dx. లిమిట్స్ a టు 2a. సో 1/x²కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? x⁻² అవుతుంది. x⁻² అంటే x⁻² + 1/(-2 + 1) x⁻² + 1/(-2) 1/x అవుతుందమ్మా. సో -k ఇంటూ -1/x అవుతుంది. ఓకే అమ్మా, 1/x² ఇంటిగ్రేషన్ -1/x అవుతుంది. లోవర్ లిమిట్ a, అప్పర్ లిమిట్ 2a. మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఓకే, సో మనకి ఏమొచ్చింది? w ఈక్వల్ టు k ఇంటూ 1/x, లోవర్ లిమిట్ a, అప్పర్ లిమిట్ 2a. లోవర్ లిమిట్ a, అప్పర్ లిమిట్ 2a సబ్స్టిట్యూట్ చేయండి. సో k ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1/2a అవుతుంది. మైనస్ నెక్స్ట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1/a అవుతుంది. 1/2a మైనస్ 1/a మైనస్ 1/a అవుతుంది. దేర్ఫోర్ ఆన్సర్ ఈక్వల్ టు -k/a. సారీ, k/2a. 1/2a minus 1/a minus 1/2a అవుతుంది. therefore answer will be -2/ka joules. సో ఈ రకంగా వేరియబుల్ ఫోర్స్ కనుక ఇస్తే ఈ రకంగా చేసుకోవాలి, ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇవి కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇవి కూడా చెప్తున్నా. ఫస్ట్ పాజ్ చేసి అది రాసుకోండి, రాసుకుంటే చెప్పేసి నెక్స్ట్ ఈ 2 క్వశ్చన్స్ చూద్దాం. ఓకే అమ్మా, వెరీ గుడ్. రైట్, పాజ్ చేసి రాసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. Find the total energy of a body of mass 5 kg which is at a height 10 meters from the earth and falling down straightly with a velocity of 20 meters per second. ఎర్త్ నుంచి 10 మీటర్స్ హైట్లో ఒక బాడీ ఉందంట. ఓకే, దాని మాస్ ఎంత? మాస్ m ఈక్వల్ టు 5 kg. ఎంత హైట్లో ఉంది? అది 10 మీటర్స్ హైట్లో ఉంది. సో హైట్ h ఈక్వల్ టు 10 మీటర్స్. ఇంకేం చేస్తుంది? ఇట్ ఈస్ ఫాలింగ్ స్ట్రైట్ డౌన్ స్ట్రైట్లీ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 20 meters per second. ఇది కిందకి 20 meters per second వెలాసిటీతో వస్తుంది. అయితే మనం ఏమడిగాడు? టోటల్ ఎనర్జీ ఎంత అని అడిగాడు. సింపుల్ అమ్మా, టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా అయితే మీకు తెలుసు, mgh. ఈ కేసులో అస్తమాన పొటెన్షియల్ ఎనర్జీ mgh అవుదమ్మా. ఈ కేసులో h అనే హైట్లో బాడీ ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ mgh అంటున్నాం. కైనటిక్ ఎనర్జీ ఏమవుతుందమ్మా? 12mv². m వాల్యూ తెలుసు, g వాల్యూ 10 తీసుకోమన్నాడు. చూడండి, g వాల్యూ 10 తీసుకోమన్నాడు, h వాల్యూ తెలుసు, v వాల్యూ తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి, సింపుల్గా ఆన్సర్ వస్తుంది. ఓకే అమ్మా, చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుందమ్మా 2 మార్క్స్కి, అంతే కదా. ఎస్ఏ క్వశ్చన్ 6 మార్క్స్ అమ్మా. ఓకే, దానికి లింక్డ్ ప్రాబ్లం 2 మార్క్స్కి అడుగుతాడు, టోటల్గా 8 మార్క్స్. ఒక్కొక్కసారి క్వశ్చన్ ప్రాబ్లం అడగకపోవచ్చు. ఓకే, ప్రాబ్లం అడగకపోతే అదృష్టమే, అడిగితే మనం చేసుకోవాలి. ఓకే అమ్మా, therefore m అంటే ఎంత? 5 kg. 5 ఇంటూ g అంటే ఎంత? 10 వాడు ఇచ్చేసాడు. ఇంటూ h అంటే 10 ప్లస్
హాఫ్ ఇంటూ ఎం అంటే 5 kg ఇంటూ వి స్క్వేర్ అంటే 400. వి స్క్వేర్ అంటే 20 స్క్వేర్ అమ్మ 400. ఓకే, ఈ 2 దీన్ని 200 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. దేర్ఫోర్ ఇది ఏమవుతుందమ్మా 5 ఇంటూ 10 ఇంటూ 10 500 ప్లస్ 5 ఇంటూ 200 1000. 5 200 సార్ 1000. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా 1500 జౌల్స్. ఓకే, సో ఆన్సర్ విల్ బి 1500 జౌల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా కొలిజన్స్ తోటి లింక్డ్గా అడగడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే కొలిజన్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకే, ఏ బాల్ ఫాల్స్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 10 meters onto a hard horizontal floor and repeatedly bounces. ఓకే అమ్మ, ఒక బాల్ ఉంది. ఈ బాల్ 10 meters హైట్ నుండి ఒక హార్డ్ ఫ్లోర్ మీద పడిందట. పడిన తర్వాత ఏమవుతుందమ్మా బౌన్స్ అవుతుంది కదా. బౌన్స్ అయ్యి మళ్ళీ అక్కడ ఆగిపోతుందా లేదు, మళ్ళీ పడుతుంది, మళ్ళీ బౌన్స్ అవుతుంది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ బౌన్స్ అవుతుంది. కాబట్టి ఈ బాల్ ఇలాగ టు అండ్ ఫ్రో బౌన్స్ అవుతూ ఉంటుంది. If the quotient of restitution is 1/√2, E equal to quotient of restitution ని E తో డినోట్ చేస్తామమ్మా, ఈక్వల్ టు 1/√2 అయితే వాడు ఏమడిగాడు, వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాల్ బిఫోర్ ఇట్ సీజెస్ టు రీబౌండ్. ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని అడిగాడు. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాల్ బిఫోర్ ఇట్ రీబౌండ్స్, బిఫోర్ ఇట్ సీజెస్ టు రీబౌండ్ అంటే ఇక స్టెప్ లైన్ ఆపేస్తాయి. చూడండి, ఫస్ట్ టైం బాల్ ఇలా పడినప్పుడు ఇలా పడుతుంది, తర్వాత బౌన్స్ అవుతుంది, బౌన్స్ అయినప్పుడు ఎక్కడికో బౌన్స్ అవుతుంది. ఓకే, తర్వాత మళ్ళీ బాల్ ఇక్కడ పడుతుంది, మళ్ళీ బౌన్స్ అయినప్పుడు ఎక్కడికో బౌన్స్ అవుతుంది, మళ్ళీ బాల్ పడుతుంది, మళ్ళీ బౌన్స్ అయినప్పుడు ఇక్కడికి, మళ్ళీ బాల్ పడుతుంది, బౌన్స్ అయినప్పుడు మళ్ళీ బాల్ పడుతుంది. ఇలా స్టెప్లు వేసుకుంటూ కాసేపటికి స్టెప్ చేయడం ఆగిపోతుంది కదా. సో ఇది పైకి కిందకి కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. డిస్ప్లేస్మెంట్ అడగట్లా, ఏమడుగుతున్నామా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, ఆ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది అని అడుగుతున్నాడు. ఏది ఆగిపోయే లోపు. దానికి ఒక సింపుల్ ఫార్ములా ఉందమ్మా. ఫార్ములా ఏంటంటే డి ఈక్వల్ టు అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ 1 + e² / 1 - e². ఓకే అమ్మా, హెచ్ ఇంటూ 1 + e² / 1 - e². హెచ్ వాల్యూ మీకు తెలుసు, హైట్ 10 meters. ఈ వాల్యూ తెలుసు, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే అమ్మా, ఇక్కడ ఈ అంటే కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అంటాం అమ్మా. కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అంటే ఏంటి? ఓకే, నేను ఒక ఎస్ఏ క్వశ్చన్ చెప్పాను, అది గుర్తుందో లేదో మీకు. 1 dimensional ఎలాస్టిక్ క్వశ్చన్. దాంట్లో వెలాసిటీ ఆఫ్ సెపరేషన్, వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అని ఒక పాయింట్ దగ్గర రాశాను. ఆ వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ అప్రోచ్, వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ అప్రోచే మన కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఈ అన్న. అది ఇలాస్టిక్ కొలిజన్కి దీని వాల్యూ 1 అవుతుంది, ఇన్ఎలాస్టిక్ కొలిజన్కి ఏదో ఒక వాల్యూ ఇస్తాడు. ఇలాస్టిక్ కొలిజన్ అయితే 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలాస్టిక్ కొలిజన్ జరుగుతుంటే ఇది ఎప్పటికీ ఆగదాం, ఇది చేస్తూనే ఉంటుంది, బౌన్స్ అవుతూనే ఉంటుంది. బట్ జనరల్గా ఉండే మనకి ఇన్ఎలాస్టిక్ కొలిజన్సే. సో ఇక్కడ ఈ బౌన్సింగ్ అనేది కాసేపటికి ఆగిపోతుంది అనమాట. ఓకేనా, సరే. ఓకే, అది సెపరేట్ కాన్సెప్ట్ అండి. హెచ్ అంటే ఎంతమ్మా వాల్యూ 10 ఇంటూ 1 + e² అంటే 1/√2 హోల్ స్క్వేర్, అదేమవుతుంది 1/2 ప్లస్ 1 - 1/2. ఫినిష్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 1 + 1/2 అంటే 3/2 డివైడెడ్ బై 1 - 1/2 అంటే 1/2. టింగు 10 3s are 30. సో 30 meters ట్రావెల్ చేస్తుంది అనమాట. 30 meters అంటే ఇలా పైకి కిందకి మొత్తం డిస్టెన్స్ కనుక మనం క్యాల్కులేట్ చేస్తే 30 meters అనమాట. సో ఇక్కడతో ప్రాబ్లమ్స్ ఆపుతున్నామా. యాక్చువల్గా నేను 5 or 6 ప్రాబ్లమ్స్ చెప్పి ఆపేద్దాం అనుకున్నా, కానీ ఏ ప్రాబ్లం అడుగుతాడో తెలియదు కదా. సో మాక్సిమం ప్రాబ్లమ్స్ నేను కవర్ చేశాను. మేబీ ఒక 3 or 4 ప్రాబ్లమ్స్ నేను వదిలేసి ఉంటాను. సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్, టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ కలిపి మ్యాక్సిమం వీటిలోంచే వస్తాయన్నమాట. నేను చెప్పిన క్వశ్చన్స్లోంచే 99.99% క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే అమ్మా, ఓకే 4 or 5 ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటాయి. అవి కాకుండా కూడా ఇంకొన్ని అడగడానికి ఛాన్స్ ఉన్నా కూడా నేను కవర్ చేశాను. సో మ్యాక్సిమం దీంట్లోంచే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, దేనికి వస్తుందమ్మా ఇది? వర్క్ పవర్ ఎనర్జీ ఎస్ఏ క్వశ్చన్కి లింక్డ్ కింద వస్తుంది. ఎస్ఏ క్వశ్చన్ 8 మార్క్స్కి యాక్చువల్గా 8 మార్క్స్లో 6 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్, 2 మార్క్స్ ఏమో ప్రాబ్లమ్కి అలా అడుగుతాడు. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే అమ్మా.